ఈరోజు రాజకీయాల్లో గెలుస్తాం, ఓడిపోతాం. కానీ ఈరోజు రాజకీయం చూస్తుంటే ఈరోజు ఉదయమే లేచి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే అనుకుంటా. నెల్లూరులోనే పెద్ద కుటుంబం. అటువంటి ఈరోజు రాజకీయాల్లో విమర్శ చేస్తాం, ప్రతి విమర్శ చేయొచ్చు. తప్పకుండా రాజకీయాల్లో మీరు చేసేటువంటి తప్పులను ప్రశ్నిస్తూ ఉంటాం. ఆ తప్పులకు మీరు కూడా మీకు చేతనైతే మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని ఈ విధంగా ఒక వ్యక్తుల్ని హతమార్చాలనేటువంటి ప్రయత్నాలు ఎంత దారుణం. ఈరోజు ఉదయమే లేచి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటిలో జరిగిన దాడి చూస్తే నిజంగా వాళ్ళ అమ్మగారు నెల్లూరులోనే ఏ ఒక్కళ్ళు వెళ్ళినా, ఎంతోమంది సీనియర్లు వెళ్ళినా ఆవిడ కనపడగానే లేచి దండం పెట్టేటువంటి వ్యక్తి. అటువంటి ఆవిడ్ని తోసేసి ఆవిడ్ని ఇబ్బంది పెట్టి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటిలో దాడి చేసిన విధానాన్ని చూస్తే ఈ రాష్ట్రం ఎటు వెళ్తుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటారు, మేము దౌర్జన్యాలు చేశామంటారు. ఈరోజు ఎవరు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎవరు ఉండకూడదా? మీ యొక్క ఆలోచన ప్రతిపక్షంలో ఎవరు నిలబడకూడదా? ఎవరు గొంతెత్తి మిమ్మల్ని ప్రశ్నించకూడదా అని అడుగుతూ ఉన్నాం. ఏంటి దాడులు? ప్రతి చోట దాడులే. మా నియోజకవర్గంలో నా ఇంటి మీదకి వచ్చి దాడులు చేశారు, రాళ్లు వేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటి దగ్గర దాడులు. ఈరోజు ఈ విధంగా శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి మా అందరిళ్ల మీదకి వచ్చి మీరు దాడి చేస్తూ ఇంకా ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చాలా బాగుంది అని మీరు చెప్తూ ఉంటే ఇకనైనా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. రాజకీయాలు ఇటువంటి క్రూరమైనటువంటి రాజకీయాలు మంచిది కాదు ఎవరికైనా కూడా. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు అడుగుతా ఉన్నాం, ఇదే రాజకీయాన్ని మీరు కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఈరోజు యువత రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువతకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏ సందేశం ఇస్తూ ఉన్నారు? ఈరోజు ఇటువంటి గొడవలు కొట్లాట్లు చూస్తూ ఉంటే ఏ యువత నా రాజకీయాల్లో అడుగు పెడుతుందా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా మార్పు రావాలి ఈరోజు మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఇకనైనా ఈ గొడవలు మాని రాజకీయాన్ని హుందాతనంతో చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని, వెళ్తారని మీ అందరినీ కూడా కోరుతూ, అదేవిధంగా మరొకసారి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్. దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుగా మొన్న రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమాన్ని మన దెందులూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో మన ఇంటి దగ్గర చేస్తే వేలాదిగా తరలి వచ్చి ఈరోజు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి అక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో మీరే మేనిఫెస్టో ఇప్పటికి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఎన్ని హామీలు మీరు నెరవేర్చారని అడుగుతూ ఉన్నాం. మీరు ఇచ్చేటువంటి ఉచితంగా ఇచ్చేటువంటి గ్యాస్ బండలు అన్నారు, ఎంతమందికి మీరు ఇచ్చి ఉన్నారు? ఎంతమందికి ఈరోజు ఈ రాష్ట్రంలో నిన్న మా నియోజకవర్గ రివ్యూ చేస్తూ ఉంటే ఆ రివ్యూలో మా నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారన్న, ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మాత్రమే ఈరోజు గ్యాస్ బండలు, ఉచిత గ్యాస్ బండలు అందాయి, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీరు కూడా మేము ఒక పథకాన్ని కనుక మేము ఇస్తే ఆ లిస్టుని తీసుకెళ్లి సచివాలయంలో డిస్ప్లే చేశాం. ఆ లిస్టుని ప్రతి పంచాయతీ ఆఫీస్ బయట పెట్టాం. మీరు కూడా పెట్టండి. ఈరోజు మీరు ఎంతమందికి ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చారో తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి సచివాలయంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తల్లికి వందనం. ఈరోజు తల్లికి వందనం మీరు ఇచ్చారంటూ ఉన్నారు. తల్లికి వందనం చేశారు, సంతోషమే. కానీ ఈరోజు 10th పాస్ అయిన వాళ్ళకి తల్లికి వందనం అందలేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా మందికి తల్లికి వందనం ఆపేశారు అని చెప్పి కూడా మా దగ్గరికి రావటం జరిగింది. నిన్న ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మేము ఈ నియోజకవర్గంలో ఎవరికన్నా తల్లికి వందనం ఆపామా అని చెప్పి. ఆపానని నిరువు చేయండి అంటున్నారు. మీ ఛాలెంజ్ మేము స్వీకరిస్తూ ఉన్నాం. మీ ఛాలెంజ్ మేము స్వీకరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర లిస్టులు ఉన్నాయి. మా దగ్గర ఈరోజు లిస్టులు ఉన్నాయి. తల్లికి వందనం ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎవరికి అందలేదో వాళ్ళందరి లిస్టు కూడా రేపటి నుంచి 5 రోజుల పాటు మీరు సోషల్ మీడియాలో మమ్మల్ని ఛాలెంజ్ చేశారు. మా నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి మండలం నుంచి కూడా
తల్లిక వందనం అందనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లన్నీ కూడా రేపటి నుంచి మేము కూడా రిలీజ్ చేయబోతున్నాం. అదేవిధంగా సర్పంచ్లకి ఇక్కడ మా సర్పంచ్లు ఉన్నారు, మా పాలగూడెం సర్పంచ్ గారు ఉన్నారు, జాలిపూడి సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు సర్పంచ్లకి పథకాలు ఇవ్వటం మానేశారని చెప్పి. మరి ఇది ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ధాన్యం డబ్బుల గురించి ఇక్కడ మనం మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దెంగళూరు నియోజకవర్గంలో ధాన్యం డబ్బులు అందరికీ పడిపోయాయి అని. మరి వారి నాయకులు వారికి అబద్ధాలు చెప్తున్నారో అధికారులు అబద్ధాలు చెప్తున్నారో మాకు తెలియట్లా. ఇదే నియోజకవర్గంలో అనేక మంది ఈరోజు 2 నెలల క్రితం ధాన్యం సేకరించి ఇప్పటికీ డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నవారు అనేక మంది ఉన్నారు. మీకు కావాలంటే ఆ లిస్ట్ కూడా రేపు రిలీజ్ చేస్తాం. కాబట్టి మీరు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం ద్వారా మీకు గుర్తు చేస్తున్నాం. మీరు చేసినటువంటి హామీలను ఎప్పుడు నెరవేర్చుతారు? ఇప్పటికే మీరు 18 సంవత్సరాలు దాటినటువంటి చిన్నారులందరూ కూడా ఈరోజు చదువుకున్నటువంటి వారందరూ కూడా చాలా మంది అన్నా నాకు 1500 ఇస్తానన్నారు, ఇవ్వలేదు ఏంటని అడుగుతున్నారు. మరి వారికి మీరేం సమాధానం చెప్తూ ఉన్నారు? రైతన్నలందరూ అడుగుతూ ఉన్నారు 20,000 రూపాయలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి. కాబట్టి ఈ పథకాలను మీకు గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో చేశాం. ఈరోజు ఏలూరు మండల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా మండల అధ్యక్షులు ఆనందన్న గారు కానీ, సంజీవన్న కానీ, ప్రసాద్ అన్న కానీ, పెద్ద లక్ష్మణ గారు కానీ అందరూ ఇక్కడ పెద్దలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో ఈరోజు ఏలూరు మండల ఈ పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామానికి వెళ్తారు, గ్రామంలో కూడా ప్రజలను చైతన్యపరుచుతారు. ప్రతి చెట్టు కింద కూడా వాళ్ళు చేసినటువంటి మేనిఫెస్టోను గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏలూరు మండలంలో ఉన్నటువంటి మా నాయకులందరినీ ఒకటే కోరుతున్నా, మీరేం గడప గడపకి వెళ్ళమని నేను అనట్లేదు, కానీ ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, సాయంత్రం పూట షాప్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎక్కడున్నా కూడా బడి దగ్గర కానీ చర్చ దగ్గర కానీ ఎక్కడ కూర్చున్నా ఒక చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేనిఫెస్టోలోని ఏ హామీలు మీరు నెరవేర్చారు, ఏ నెరవేర్చలేదు అనేది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.